తమ్మి తారక రామారావు, నువ్వు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నావు పార్టీ ఫిరాయింపుల పైన. గతంలో ఏ రాజ్యాంగబద్ధంగా 2018లో 85 సీట్లు వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అంగట్లో బర్లను దొర్లను ఉన్నట్టు కొన్నావు. అప్పుడు సిగ్గుశరం లేకుండా నా తమ్మి నీకు. పార్లమెంట్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది, అసెంబ్లీలో మాట్లాడింది, హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగినది. ఇవాళ నువ్వు ఢిల్లీలో కూర్చొని సూక్తులు వాళ్ళకు చెప్తున్నావు, పార్లమెంటుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం, రాష్ట్రపతి గారిని కలుస్తామని. ఒరే తమ్మి, ఇదే రాజ్యాంగ ప్రకారంగా ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసినాక నువ్వేం చెప్పినావు తమ్మి? నెల రోజులు కూడా ఉండదు ఈ ప్రభుత్వం. మీ అయ్యగారు ఫామ్ హౌస్లకి వెళ్ళి బయటకు వచ్చి ఈ ప్రభుత్వం పడిపోతుంది, పడగొడతాం, అందుకే ఎవడు పోవద్దని చెప్పి మాట్లాడినావు. మీ అనుబంధ సంస్థ అయిన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చెప్పినారు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగదు, 5 ఏళ్ళు కాదు కదా 5 నెలలు కూడా ఉండదు, పడిపోతుంది, పడగొడతామని చెప్పి మాట్లాడినావు. మరి ప్రస్తుతం రాజ్యాంగం అంటే టీఆర్ఎస్ పార్టీకి రాజ్యాంగం అయ్యే రాసుకున్నట్టు 2014 తెలంగాణ వచ్చినాక తెలంగాణను దోచుకుంటూ దాచుకొని దోపిడీ చేసిన మీరు ఈ రాజ్యాంగం పైన కనీసం మీకు భారత రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం కాదు తమ్మి. ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఎక్కడన్నా పాటించినవా, గౌరవించినవా, స్వీకరించినవా? తెలంగాణ ఉద్యమ పార్టీ అంటూ నేను నా భార్య కాపల కుక్కల్లాగా ఉంటాం, నా బిడ్డే కొడుకు అల్లుడు ఎవడు తప్పు చేసినా జైలు వేస్తాం అని చెప్పి మాట్లాడి ఉద్యమ పార్టీ అని చెప్పి మీరు, మీ అయ్యగారు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ పదాన్ని కూడా తీసేసిన ద్రోహులు మీరు. మీ పార్టీ పేరు నుంచి ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడతాము. ఆఖరికి ఎంత మీ అహంకారం పెరిగిందంటే కండకావరం అంటారు తెలంగాణ చెప్పాలంటే. మీ కండకావరం పెరిగి ప్రజలే తప్పు చేసారు మిమ్మల్ని ఎన్నుకోకపోవడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. సూటి ప్రశ్న తమ్మి తారక రామారావు, మీ బావగారి, మీ చెల్లిగారి, మీ అయ్యగారి ఆస్తులు, నీ చుట్టుముట్టు ఉన్న మై హోమ్ కాడికెళ్ళి సంస్థల యొక్క ఆస్తులు 2014 కన్నా ముందు ఏముండే, 2014 తర్వాత ఏముండే అని ఒకసారి ప్రజలకు వివరించుతాను. ఇవాళ ఫిరాయింపులు ఎందుకు జరుగుతూ ఉంది? 2014 తర్వాత అమరుల ప్రాణత్యాగంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అహంకారపూరితంగా, కుట్రపూరితంగా, కంప్లీట్గా కరప్షన్లో కూరుకుపోయి పరిపాలించిన మీరు, నువ్వు నీ కుటుంబం, నువ్వు ఏ చెల్లి బెయిల్ కొరకని చెప్పి ఢిల్లీకి వెళ్ళినవు తమ్మి. ఆ చెల్లి ఇక్కడ తెలంగాణలో సంపాదించుకుంది, దోచుకుంది చాలక కక్కుర్తి పడి ఢిల్లీలో కూడా లిక్కర్ స్కామ్లో ఇరికినారు. ఇవాళ మీ బావగారు తాగుబోతూ, లేక తాగుడుకు పెరిగింది, లేక బెల్ట్ షాపులను మాట్లాడుతున్న మీరు, మీ చెల్లి గారు ఇక్కడ తాగిపించిన చాలక ఢిల్లీకి వెళ్ళి కూడా తాగిపిస్తున్న దాంట్లో అవంతా కూరుకుపోయినారు. కాబట్టి రాజ్యాంగం ప్రతి పార్టీకి అందరికి ఒకటే ఉంటుంది. ప్రస్తుతం లా ఆఫ్ ద డే ఈజ్ అలౌవింగ్ దిస్ డిఫెక్షన్స్. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చెప్పడం జరిగినది, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి వస్తే ఈ ఫిరాయింపు చట్టాన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా సవరించి ఇక ముందుకు ఫిరాయింపులు లేకుండా చేస్తానికి చట్టం చేస్తామని చెప్పారు. చేసి తీర్థం. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు, కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పుడు తప్పకుండా జరిగి తీరుతుంది. కాబట్టి ప్రస్తుతం లా ఆఫ్ ద డే అలౌవింగ్ దిస్ డిఫెక్షన్స్ అండ్ వాట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ డూయింగ్ యాజ్ పర్ ది రాజ్యాంగం ప్రకారంగానే జరుగుతున్నదని గుర్తుంచుకొని, తప్పు తెలుసుకొని, ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణ ప్రజలు దోచుకున్నదంతా, కనీసం మీరు దోచుకున్నది ఇవాళ మీ పార్టీ అకౌంట్లోనే 1400 కోట్ల పైన ఉన్నాయి. ఎక్కడికి వచ్చినాయి రాబోయే మీకు ఈ డబ్బులు? ఇవన్నీ ఎవరిని దోచుకుంటూ వచ్చినాయి? ఇవన్నీ
ఆ డబ్బులు తిరిగి తెలంగాణ ప్రజలకు ఇవ్వండి. అప్పుడు మీ పాపాలకి ప్రాయశ్చిత్తమయ్యి భవిష్యత్తులో ఏమన్నా మీకు అవకాశం ఉండే అధికారానికి వచ్చే అవకాశం ఉంటుందేమో.